తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని ప్రముఖ కిన్నెర కళాకారుడు మొగలయ్య చెప్పారు. కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వమే తనని ఆదుకుంటుందని, దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులు రాజకీయాలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. పద్మశ్రీ అవార్డు అనంతరం తెలంగాణ ప్రభుత్వం మొగలయ్యకు 300 గజాల స్థలంతో పాటు 1 కోటి ఆర్థిక సాయాన్ని సైతం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను మాట్లాడి నన్ను ఉల్ట చేసి నా నోట మన్ను పోస్తున్నాడు. ఆ మన్ను పోస్తే నా పాపం ఎవరికన్నా నేను రోడ్డు మీద బతికినోని, చాలా గరీబోని, పేదోని, 10 మంది కుటుంబంగాల్లోని నన్ను నా పాపం తగులుతుంది. నా నోట్ల మన్ను పోస్తే బాగుండదు. నాకు మన మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి సాస్కారం, మా ఎమ్మెల్యే సార్కు నమస్కారం. ఒకటి, మీ బీజేపీలు మీ ముఖ్యమంత్రి మీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా 1 కోటి రూపాయలు అని మాట్లాడి నా మీద గొడవ పెట్టుకుంటే నేనన్నా ఆ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, నాకు ముఖ్యమంత్రి అవసరం అని నేనంటే నాకు అవసరం లేదు. ఆ 1 కోటి రూపాయలు విషయాన్ని ఏమీ కానీ నాకు అవసరం లేదు. నీకు పేరు ఎట్లు వచ్చిందని అంటే నాకు పద్మశ్రీ కూడా అవసరం లేదు. నాకు వచ్చినా సరే నేను ఏమైనా సరే ఆ పద్మశ్రీ కూడా ఆపసిస్తాను. నాకు వద్దు, ఆ పథకం కూడా నాకు వద్దు. నేను తెచ్చి దాపెట్టిన, నాకు ఆ పథకం కూడా నేను ఇచ్చేస్తా. అలా పథకం వాళ్ళకి ఇస్తా. బీజేపీ వాళ్ళదంట అది. నాకు రాష్ట్రపతి ఇచ్చిండు చేతుల మీద. అది ఎవరిదన్నా కానీ నాకు వద్దు, మేము ఇచ్చినామంటున్నారు. నాకెందుకు బదనాం. నమస్కారం, నమస్తే. నేను తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ నన్ను ఆదుకోలే, నన్ను ఎవరు చూడలే, కళ అంటే ఏంది గుర్తింపలే. నన్ను తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేతుల మీద రవీంద్ర భారతిలో నాకు ఉగాది పునస్కారం 6 సంవత్సరాల కింద 7 ఏళ్ళు అవుతుంది. ఉగాది పునస్కారం ఇచ్చినాక నాకు గుర్తింపు వచ్చింది, నా కళ బయటకు వచ్చింది, ఎన్నో అవార్డులు వచ్చినాయి, గొప్పతనం వచ్చింది. ఇప్పుడు మొన్న ఒక పాట పాడినాక మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు వస్తే ఆ పద్మశ్రీ అవార్డుకు నేను పోతానంటే ఆ పద్మశ్రీ అవార్డుకు పోయేటప్పుడు మా ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఒక మనిషిని పెట్టించి, చక్కటి గుణము, చాలా మంచి మనిషి, నాకు తోలిచ్చి, నా ఎంబడి తోలిచ్చి ఢిల్లీకి పోయి, ఢిల్లీలో వచ్చి సార్ వచ్చి కూడా ఢిల్లీకి వచ్చి నన్ను నడుచుకొని చూసి నాకు చాలా చక్కదనంగా నాకు సన్మానం చేసి ఇచ్చిండు. మొగలయ్య మంచి పేరు వచ్చింది, మంచి పేరు తెచ్చుకున్నాడని, చాలా పెద్ద మనిషిని అయినాక కూడా ఇంత గొప్ప పేరు తెచ్చిండని అంటున్నాడు. అట్టడి దానికి నాకు ఈ అచ్చంపేట్ల బీజేపీ ఏంటంట, నేను నాకు గుర్తులేదు, అది ఏమి లేదు. ఈ వ్యతిరేకము ఈ 1 కోటి రూపాయలు ఎట్లొచ్చే మొగలయ్య కానీ ఇది ఒక వ్యతిరేకం పెట్టి నా మీద మాట్లాడి అదొకటి ఇదొకటి పెడుతున్నారు. నాకు హైదరాబాద్లో 300 గజాల చోటు చూపించారు, 1 కోటి రూపాయలు ఇచ్చి మా ఎమ్మెల్యే సార్ ఇచ్చిండు. ఇదంతా మంచిగా అయింది. చాలా మంచిగా అయినాక కూడా నన్ను మీ కేసీఆర్ ఇచ్చిండా అని వ్యతిరేకాలు మాట్లాడి నాకు అదొకటి ఇదొకటి చెప్తున్నారు. సార్ నమస్కారం. నేను 1 కోటి రూపాయల కొరకు నేను మాట్లాడి మా సారు, మా ఎమ్మెల్యే సారు మొత్తం ప్రతి ఒక్కదానికి సాయం అవుతున్నాడు. నా భార్య చచ్చిపోతే, నా పిల్ల చచ్చిపోతే ప్రతి ఒక్కటి సాయము. మా చందు, విలేకర్ చందు మొన్న నా డావకాండ్ చేసుకుంటే నాకు ఎవరు సాయం కాలేదు. నా బిడ్డ చచ్చిపోతే ఆయన వచ్చి 5,000 రూపాయలు తీసుకొని వచ్చి నా పిల్లని బొందబెట్టి వచ్చి దానం చేసి 10 రూపాయలు బియ్యము, సంసారం, సామాన్ మా అచ్చంపేట ఆర్డీఓ సారు, మా ఎంఆర్ఓ సారు వాళ్ళు చల్లగుండని నా ఇంటికి ఉప్పు, మిరపకాయ, సామాన్, బియ్యం కాలర పంపించారు. అటువంటి తెలుగులో ఉండి నేను తెలంగాణ గవర్నమెంట్ సొమ్ము కూడా నాకు బీజేపీ అయినంటే ఇవ్వాల అచ్చంపేటలో ఇవాళ మండలం కాడ అడిగితే ఆయన ఎందుకు ఎట్టావు అంటే, నాకేం ఏంటి కొరకు ఎట్టావు, ఎందుకు ఎట్టావు అంటే, నీ 1 కోటి రూపాయల చోటు చూపిండ్రు హైదరాబాద్లో అయిపోయిందని నేనంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడి అదొకటి పెట్టి నన్ను ఉల్ట చేసి నా నోట్ల మన్ను పోస్తున్నాడు. ఆ మన్ను పోస్తే నా పాపం ఎవరికన్నా నేను రోడ్డు మీద బతికినోని, చాలా గరీబోని, పేదోని, 10 మంది కుటుంబంగాల్లోని నన్ను నా పాపం తగులుతుంది. నా నోట్ల మన్ను పోస్తే బాగుండదు. నాకు మన మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి సాస్కారం, మా ఎమ్మెల్యే సార్కు నమస్కారం. ఒకటి, మీ బీజేపీలు మీ ముఖ్యమంత్రి మీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా 1 కోటి రూపాయలు అని మాట్లాడి నా మీద గొడవ పెట్టుకుంటే నేనన్నా ఆ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, నాకు ముఖ్యమంత్రి అవసరం అని నేనంటే నాకు అవసరం లేదు. ఆ 1 కోటి రూపాయలు విషయాన్ని ఏమీ